ఈ సంవత్సరం బడ్జెట్ అట్ గ్లాన్స్లో 9,407 కోట్లు చూపించారు. బడ్జెట్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చూస్తే, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ 8,278 కోట్లు ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. సరే, వాస్తవానికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, రాష్ట్రంలో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి ఒకసారి లెక్కల్లోకి వెళ్ళి చూస్తే ఈ లెక్కలన్నీ కూడా యూడిఐఎస్సి అంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, ఈ డిపార్ట్మెంట్కు, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీకి మన కలెక్టర్లే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కలెక్టర్లందరూ కూడా వాళ్ళ పరిధిలో ఉన్న ఏ బడిలో ఏ పిల్లాడు చదువుతూ ఉన్నాడు, ఆ పిల్లాడికి సంబంధించిన ఆధార్ కార్డు డీటెయిల్స్తో సహా ప్రతి జిల్లా నుంచి నమోదు చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యూడిఐఎస్సి, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది మ్యాండేటరీగా, పీరియాడికల్గా, రెగ్యులర్గా ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టరు దేశవ్యాప్తంగా ఈ యూడిఐఎస్సికి తాను అప్లోడ్ చేస్తూ ఉంటాడు. తన జిల్లాలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఆ స్కూళ్ళల్లో ఎవరు చదువుతూ ఉన్నారు, ఆ పిల్లలు ఎవరు, ఏ గ్రామంలో ఎక్కడున్నారు, ఏమిటి, ఆధార్ కార్డు సహా డీటెయిల్స్ అన్ని వాళ్ళు పెడతా ఉంటారు. దిస్ ఇస్ రెగ్యులర్ ప్రాక్టీస్. మన రాష్ట్రానికి సంబంధించి ఇదే రిపోర్ట్ ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే యూడిఐఎస్సి రిపోర్టు ఫర్ 2023-24లో చూస్తే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 87,41,885 మంది పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో 12వ తరగతి దాకా చదువుతూ ఉన్నారు. అప్ టు 12th క్లాస్ దాకా చదువుతూ ఉన్న పిల్లలు ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అంటే 87,41,885 మంది చదువుతూ ఉన్నారు. మరి ఇంటూ నువ్వు చెప్పిన 15,000 అంతే కదా. దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది, అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది. ఇంటూ 15,000 అంటే 13,112 కోట్ల రూపాయలు. మరి 13,112 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది 5,386 కోట్లు కేటాయింపులు మాత్రమే. ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామమే. రెండో సంవత్సరం ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే, బడ్జెట్ అట్ గ్లాన్స్లో ఒక నెంబర్ 9,407 కోట్లని, గ్రాంట్స్లో ఏమో, డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం 8,278 కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. కానీ ఎక్కడైనా కూడా 13,112 కోట్ల రూపాయలు 13,112 కోట్లు అనేది ఎక్కడా కనిపించదు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేది లేదు, ఎలాగూ మోసం చేయడమే, ఏదో ఒక నెంబర్ పెట్టాలి కదా అని చెప్పి నడిపిస్తూ ఉన్నారు. ఈ ఒక్క పథకం ద్వారానే ఇప్పటికే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 15,000 బాకీ పడ్డాడు. 15,000 ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు ఇప్పుడే ఎగనామం పెట్టాడు. ఈ సంవత్సరం బడ్జెట్ కూడా లెక్కేసుకుంటే ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు 30,000 రూపాయలు ఎగనామం పెట్టినట్టు అవుతుంది, బాకీ పడినట్టు అవుతుంది. చివరికి చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టడం లేదు, ఎగనామం పెట్టడంలోనూ, బకాయిలు పెట్టడంలోనూ. అయ్యో, చూసేదానికి కూడా బాగుండదయ్యా. మరి చిన్నపిల్లల దగ్గరికి కూడా ఎందుకు అయ్యా ఈ పద్ధతిలోకి పోతావు చంద్రబాబు? అస్సలు బాల. సరే, ఇంకా రైతులకు సంబంధించి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు అన్నాడు ఎన్నికల వేళ సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఎన్నికల వేళ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామన్నాడు.
అసలు ఎన్నికలప్పుడు ఆయన అన్న మాటలేంటి? జగను రైతు భరోసా కింద పిఎం కిసాన్ని కలుపుకొని ఇస్తా ఉన్నాడు. నేను అట్ట కాదు, నేను అన్నదాత సుఖీభవ ఇస్తా, నేను 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ 20,000 ఇస్తా అన్నట్టుగా ప్రతి మీటింగ్లోనూ నమ్మబలికాడు. మరి పిఎం కిసాన్ కింద పక్కన పెడితే అన్నదాత సుఖీభవకు సంబంధించి 53,58,266 మంది రైతులు ఉన్నారు. రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు కదా అని చెప్పి 1000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు. కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని మహిళలకు కొత్త కాదు, పిల్లలకు కొత్త కాదు, రైతులకు కొత్త కాదు. కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలని అంటే నీరు ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనమంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు, గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. సరే, కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం, దీపం అనే ఒక పథకం. ఈ దీపం అనే ఈ పథకానికి సంబంధించి ఇదే పెద్ద మనిషి పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటివి కూడా కాదు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 1,59,00,000 దీపం కనెక్షన్లు ఉన్నాయి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సంబంధించిన రిపోర్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ప్రచురణ కూడా చేశారు. వీళ్ళందరి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. 1,59,00,000 ఇంటూ 3 సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది 4,000 కోట్లు. ఇందులో మొదటి ఏడాది మోసం చేస్తూ 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్కి తీసుకొచ్చాడు. ఆ 1 సిలిండర్లన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు. కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు.
పోనీ ఈ సంవత్సరం అన్నా, రెండో సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్‌లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. అంటే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు. ఎలాగో ఎగరగొట్టేదే నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేదే కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేదే కదా అని చెప్పి అడుగులు వేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా, ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది, మీకు ఇక్కడ నుంచి మీకు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్నాడు. ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు. ఈ 20 లక్షల కుటుంబాలకు 4,000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే అక్షరాల 9,600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మొదటి ఏడాది 9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా, ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు. అంటే ఈ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వీళ్ళంతా, ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం 48,000 కోట్లు ఎగనామం పెట్టారు, మోసం చేశారు. ఈ సంవత్సరం మరో 48,000 రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు, మోసం చేశారు. అంటే మహిళలకు మళ్ళీ మరో 96,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం. అసలు మొత్తంగా సూపర్ 6లు, సూపర్ 7లకు అసలు ఎంత అవుతుంది? ఈ సూపర్ 6లు, సూపర్ 7లే లెక్కేసుకుందాం. పెద్ద పెద్దవన్నీ లెక్కేద్దాం, చిన్న చిన్నవి కాస్త పక్కన పెట్టినా కూడా అని అనుకుంటే కూడా కావాల్సింది 79,867 కోట్ల రూపాయలు. ఆడబిడ్డ నిధి 32,400 కోట్లు, అన్నదాత సుఖీభవ 10,712 కోట్లు, నిరుద్యోగ భృతి 7,200 కోట్లు, దీపం పథకానికి 3,900 కోట్లు, ఉచితంగా బస్సుకు మరో 3,000 కోట్లు, తల్లికి వందనానికి మరో 13,000 చిల్లర కోట్లు, 50 ఏళ్ళకే పెన్షన్ అనే పథకానికి మరో 9,600 కోట్లు, మొత్తంగా కలిపి దాదాపుగా 79,867 కోట్లు, అంటే దాదాపు 80,000 కోట్లు కావాలి. మరి ఈ పెద్ద మనిషి నేరేడు బడ్జెట్లో ఎంత కేటాయించాడు అని చెప్పి చూస్తే నేరేడు బడ్జెట్లో గత ఏడాది 7,282 కోట్లు మాత్రమే కేటాయించారు. చేసిన తర్వాత ఎంత ఖర్చు పెట్టాడు అని అంటే కేవలం 865 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాడు. పోనీ ఈ సంవత్సరం బడ్జెట్లో 79,867 కోట్లకు గాను ఈ పెద్ద మనిషి ఎంత కేటాయింపులు చేశాడు అని అంటే కేటాయింపులే కేవలం 17,179 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశాడు. అంటే ఇది కూడా ఎలాగో మోసం చేయడమే కదా అనే పద్ధతిలో జరుగుతూ ఉంది. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్నదానికి నిదర్శనాలు ఇవన్నీ కూడా. ఇదే పెద్ద మనిషి మన చిత్తూరు జిల్లాకి పోతాడు. పోయి గంగాధర్ నెల్లూరులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట్లాడుతూ అని అంటాడు, ఏమంటాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఏ పనులు చేయొద్దు, ఏ పథకాలు ఇవ్వద్దు అని పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చాడు. పబ్లిక్ మీటింగ్లో ఈ పెద్ద మనిషి అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు ఇవి.
ఏ పథకాలు ఇవ్వద్దు అని అంటాడు ఈ పెద్ద మనిషి. అసలు ఇది నేను అడుగుతా ఉన్నా, ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి అసలు ఇది బాబు గారి సొమ్మ అని అడుగుతున్నా. ఎవడు అని అడుగుతా ఉన్నా. హీస్ ఓన్లీ ఏ కస్టోడియన్. ఈ మనిషి ఎవడు అని అడుగుతా ఉన్నా. ప్రభుత్వం నడిచేది ప్రజల కోసం, ప్రజల సొమ్ముతో నడుస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈ పెద్ద మనిషి చేసిన ప్రమాణం ఏమిటి? పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి రాజ్యాంగబద్ధంగా ఈ మనిషి ప్రమాణం చేశాడు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఏకంగా బహిరంగంగా, బాహాటంగా పబ్లిక్ స్పీచ్లో ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ మనిషి మీద ఎవరైనా జడ్జిలు కానీ, ఆయన మాటలు, నా మాటలు ఎవరైనా జడ్జిలు వింటున్నా కానీ, అది గవర్నర్ గారైనా కానీ, నా మాటలు ఆయన మాటలు ఎవరైనా కానీ విన్నా కానీ, అసలు ఇలాంటి వ్యక్తిని ఒక్క నిమిషమైనా ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈస్ ఈ సెండింగ్? ఏ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మనిషి? ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేయడం అన్నది ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా? ఇక పెన్షన్ల విషయానికి వద్దాం. పెన్షన్ల విషయానికి వస్తే మా ప్రభుత్వం ఉన్న నాటికి, అంటే ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి మా ప్రభుత్వం ఉన్న నాటికి ఏకంగా 66,34,372 పెన్షన్లు మా హయాంలో మేము ఇస్తా ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చేసరికి ఏకంగా 62,10,969 పడిపోయి, చంద్రబాబు నాయుడు గారి 10 నెలల కాలంలో, చంద్రబాబు నాయుడు గారి పాలనలో 66,34,372 పెన్షన్ల నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికి ఉన్న పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ నెల డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్షన్లు ఎంత అని చెప్పి చూస్తే 62,10,969 పెన్షన్లకు పడిపోయి, కొత్తగా ఒక్క పెన్షన్ అనేది యాడ్ కాల. ఉన్న పెన్షన్లన్నీ కూడా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. దాదాపుగా కంటికి కనిపిస్తాం, దాదాపుగా 4 లక్షల పెన్షన్లు తగ్గినట్టుగా. ఈ సంవత్సరం బడ్జెట్ చూస్తే మామూలుగా పెన్షన్లకు 32,000 కోట్లు ఖర్చు చేయాలి. 66,34,372 లెక్కన. బడ్జెట్ ఈ సంవత్సరం చూస్తే 27,000 కోట్లు. ఇక్కడ చూడడా, ఈ 66,34,372 మీదనా, లేకపోతే 62,10,962 మీదనా ఈ 32,000 కోట్లు?
5,000 కోట్లు తగ్గింపు. పెన్షన్లు ఏదైనా పెరగాల్సింది పోయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ ఇయర్కు పెరగాలి. పెరగాల్సింది పోయి బడ్జెట్ అలొకేషన్ తగ్గుదల కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తను చెప్పిన సరే ఈ 6 సూపర్ 6లు సూపర్ 7లు కాస్త పక్కన పెడితే మిగిలిన 143 హామీల పరిస్థితి ఏమిటి? అందులో మచ్చుకు కొన్ని చెప్తా. వాటి పరిస్థితి ఏమిటి అన్నదానికి కూడా కొద్ది గొప్ప ప్రజలకు కూడా కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. కాబట్టి బీసీ ఎస్సీ మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్ కట్, వాలంటీర్లకు 10,000 జీతం, అసలు 10,000 కదా దేవుడు అడుగు ఉన్న వాలంటీరే కట్టు, పెళ్లి కానుక 1,00,000 కట్టు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపు అన్నాడు. సంవత్సరం దాటింది, 10 నెలలు అయిపోయింది. ఈ సంవత్సరం కొత్త బడ్జెట్ తగ్గించే కార్యక్రమాలు ఎక్కడ కనిపించడంలో. చంద్రన్న బీమా అన్నాడు, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షలు అన్నాడు. గాలికి పోయింది. డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు అన్నాడు. వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు కదా దేవుడు ఎరుగు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీకి ఇచ్చే రుణాలు నేరుడు సంవత్సరం 950 కోట్లు పెట్టాడు బడ్జెట్. ఇచ్చింది ఎంత అని చూస్తే బోర్డు సున్నా. సున్నా వడ్డీకి ఇచ్చింది బోర్డు సున్నా. అక్క చెల్లెమ్మలకు మోసం చేస్తూ ఈ సంవత్సరం సున్నా వడ్డీ పథకానికి కేటాయింపులు ఎంత అంటే 100 కోట్లు పెట్టాడు. అంటే ఈ సంవత్సరం కూడా నేను ఇవ్వబోయేది బోర్డు సున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో 10 లక్షల దాకా పెంచి సున్నా వడ్డీ ఇచ్చే కదా దేవుడు ఎరుగు. ఉన్న సున్నా వడ్డీ పథకం పూర్తిగా ఎత్తేసే కార్యక్రమం జరిగింది. ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్లకు ప్రతి ఏటా 15,000 ఆర్థిక సహాయం. ఒక జగన్ వాహనమిత్ర ఇస్తున్నాడు కదా, నేను కాంపిటీషన్గా 15,000 ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు ఈ పథకం. ఉన్న వాహనమిత్రకు పోయింది, పెడతానన్న 15,000 బిర్యానీ కాస్త అది మోసంగా తయారైపోయింది. ముస్లింలకు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అన్నాడు. ఒక్కడికి ఇలా వడ్డీ లేని రుణాలు ముస్లిం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. ఇంకా ఇలా ఎన్నో, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఆ 143 ప్రామిసులు చూస్తే ఇవి కాక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నాడో తెలుసా? ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇదంతా మీరంతా వినాలి. ఈ 143 ప్రామిసులు కాక, ఇవి కాక చంద్రబాబు నాయుడు ఇంకా ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా. ఎన్నికలప్పుడు ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఒకసారి ప్లే చేయమంట. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా ఆలోచించాలి. చాలమ్మా. చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఈ ఎన్నికలప్పుడు సూపర్ 6లు, సూపర్ 7 143 హామీలు ఇవి కాక జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్రతి హామీని కొనసాగుతుంది.
ఇవి కాక ఇంకా మెరుగైన సంక్షేమం కూడా అనలే, సంక్షేమం సంక్షేమం ఆ పథకాలు ఇస్తానని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు ఇదే పెద్ద మనిషి నాడది, మళ్ళీ నేడు అసెంబ్లీలో ఆయన అన్న మాటలు ఏమన్నాడు, సూపర్ 6 చెప్పాము, సూపర్ 7 చెప్పాము, చూస్తే భయం వేస్తుంది. ఒకసారి భయం వేస్తుందని అంటాడు, ఒకసారి రహస్యం వింటే చెవిలో చెప్పమని అంటాడు, ఇంకోసారి ఇంకో మాట మాట్లాడతాడు. లాస్ట్కి ఏమో చూస్తే ప్రజలకు అందరికీ కూడా మోసం చేసిన పరిస్థితులు ప్రస్ఫుటంగా ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జరిగే చర్చ ఏమిటి అని అంటే, జగన్ ఉన్నప్పుడు బాగా చూసుకున్నాడు, కనీసం పలావ్ అన్న పెట్టాడు, ఈరోజు పలావు పోయింది, చంద్రబాబు నాయుడు పెడతానన్న బిర్యానీ కూడా మోసంగా మారింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లోనూ చర్చనీయాంశమే. ఆ రోజు ఒకవైపున సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, దేశంలో కూడా బహుశా ఎప్పుడూ జరగని విధంగా సంక్షేమ క్యాలెండర్ అన్నది బడ్జెట్తో పాటు రిలీజ్ చేస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ప్రతి ఇంటికి